హాయ్ గైస్, నేను మీ హరి. ఇప్పుడు మనం పోర్ట్లోని వెంకటరామూర్తి టెంపుల్కి అయితే వచ్చాం. ఇప్పుడు లోన బయట అంతా చూపించిపోతున్నాను నేను. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, మా అక్క వీడియోలోనే చాలా పెట్టాను నేను, మా అక్క ఇవిడి. హాయ్ హలో నమస్తే, నేను మీ హరిని మాట్లాడుతుంది. ఇప్పుడైతే మనం చూడబోతుంది పోర్ట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. గోవిందా గోవిందా. ఇప్పుడు మనకి పోర్ట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా అంటే, ఒకప్పుడు మనకి టూరిస్ట్ స్పాట్ లోనే అది కూడా ఒకటి. మనం చాలా మంది నా చిన్నప్పుడు ఏజ్ లోనైతే చాలా మంది అయితే అక్కడికి వచ్చేవారంట. నాకైతే తెలీదు, మా అక్క వాళ్ళు చెప్పారు. ఈ రోజు మంచి రోజు అని చెప్పి మా అక్క టెంపుల్ కి వెళ్దాం అన్నారు. సరే, నాకు దేవస్థానం అంటే నాకు చాలా ఇష్టం. వెంటనే టెంపుల్ కి వెళ్దాం అక్క ఓకే అని చెప్పేసి నేను రెడీ అయ్యి వెంటనే వెళ్ళమైతే జరిగింది. ఈ రోజు మంచి రోజు అంటున్నారు, ఏకాదశి అన్నారు. ఏకాదశి అంటే నాకు ఏంటో తెలీదు, అయినా సరే నేను టెంపుల్ కి వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి నేను వెళ్ళాను. ఒకప్పుడైతే ఇది మనకి చాలా అంటే చాలా క్రౌడ్ కూడా ఉండేదంట. ఇప్పుడు కూడా ఈ ఏకాదశితో క్రౌడ్ అలాగే ఉంది, బాగుంది అంతా క్రౌడ్. నెక్స్ట్ మనం ఈ టెంపుల్ ని వెళ్తే మొత్తానికి మనకి పోర్ట్ ఏరియా మొత్తం అంతా కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో అయితే మిస్ అవ్వకండి, ఎందుకంటే డ్రోన్ షాట్ కూడా ఉంది మన దగ్గర ఈ వీడియోలో. ఈ వీడియో మొత్తం అంతా చూస్తే మనకి డ్రోన్ షాట్ మొత్తం అన్ని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 3 కొండలు అని పేరు ఉంటది అన్నమాట. ఆ 3 కొండలు ఏంటంటే, ఒకటి చర్చ్, 2 దర్గా, 3 వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ 3 కొండల దగ్గర కూడా మీకు వెళ్ళొచ్చు. ఈ 3 కొండల్లోనే మనకి లొకేషన్లు అయితే హైలైట్ గా ఉంటాయి. నేనైతే దర్గా దగ్గర చూపించాను, ఇప్పుడు ఈ వీడియోలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో కూడా నేను చూపిస్తున్నాను. అలానే మీకు చర్చ్ కూడా చూపించాను, కానీ చర్చ్ మీకు దూరం నుంచి కూడా తీసి మొత్తం అంతా చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నాం. మొత్తానికి ఎలా ఒకలాగా వీడియో అంతా బాగానే తీసాను. తీయొద్దు అంటారు, ఎక్కడని తెలుసు కదా, మనం తీయొద్దనే అంటారు. మెల్లిగా నార్మల్ గా తీసి ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ ఇదే, చాలా అంటే చాలా బాగుంటది. నేనైతే డ్రోన్ షాట్ తీసానని చెప్పాను కదా, ఇదే ఆ డ్రోన్ షాట్ ఇప్పుడు వస్తుంది. ఏంటంటే అది చాలా బాగుంటది, పోర్ట్ ఏరియా మొత్తం అంతా ఉంటది. కానీ మిస్ అవ్వకండి, వీడియో మిస్ అయితే మరి మిస్ అయిపోయినట్టే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా డ్రోన్ షాట్. నేను రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంది అయితే చర్చ్. ఇంకా మనకి ఆ బ్యాక్ సైడ్ అయితే దర్గా అయితే ఉంటది. దర్గా కూడా బాగుంటది. నేను పైనుంచి ఒక వీడియో పెట్టాను కదా, దానికి లింక్ పెడతాను ఈ వీడియోలో, చూడండి తప్పకుండా. అలాగే ఇది పోర్ట్ ఏరియా బెల్ట్. అండ్ మేము ఎక్కడ ఉన్నామంటే, డ్రోన్ ఫ్లై చేసినప్పుడు టెంపుల్ బయట ఉన్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళేసి వచ్చి తర్వాత నేను తీయడం అయితే జరిగింది. వీడియో మీకు చూపిస్తున్నాను కదా, స్ట్రైట్ గా అది చర్చ్. అది అక్కడి నుంచి కూడా మీకు లొకేషన్ చాలా బాగా కనబడుతుంది. ఆ మధ్యలో ఉంది కదా, అక్కడైతే మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడుకుంటూ వాళ్ళు 3 కొండలు అని చెప్పేసి. అక్కడి నుంచి 6 కొట్టాలంటే మా పెద్దవాళ్ళు సీనియర్సే కొట్టగలరు, ఎందుకంటే అప్పుడు మాకు క్రికెట్ రాదు. సండే ఒకటే వెళ్ళి వాళ్ళం, సండే పూట. మిగతాదంతా ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ప్లేయర్ని, మీకు ఎలాగో తెలుసు. ఆ ఫుట్బాల్ ఆడుకుంటూ వాళ్ళని సండే ఒక రోజే వెళ్ళి వాళ్ళని. చాలా బాగుండేది అక్కడ. ప్లేస్ కూడా పీస్ఫుల్ గా ఉంటది, ఎందుకంటే మీకు పక్షులు అన్ని సౌండ్లు చేస్తూ నిశ్శబ్దంగా ఉంటది ప్లేస్ ఎప్పుడు. అలానే నెక్స్ట్ వీడియో ఏంటంటే, మనం దర్గా మొత్తం అంతా చేయబోతున్నాం. దర్గా చేసాం. అలాగే మనం డ్రోన్ షాట్ లో ఎప్పుడు దర్గాలోని తీయలేదు కదా, దర్గా కూడా తీస్తాను. దర్గా తీసిన తర్వాత అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చేశాను వీడియో. ఇంకా డ్రోన్ షాట్ లో తీసి మొత్తం కోట వీధి అంతా చూపించాను కూడా నేను. ఇంకా నెక్స్ట్ మనం ఋషికొండ దగ్గర వెంకటరామూర్తి టెంపుల్ కూడా వెళ్దాం. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా తీద్దాం. అక్కడ డ్రోన్ పర్మిషన్ ఉందో లేదో మనకి తెలీదు, కనుక్కొని అయితే ఎగరేద్దాం, లేదంటే స్టేషన్ తీసుకెళ్ళిపోతారు కామ్గా డ్రోన్ ని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. మరిన్ని వీడియోస్ కోసం నేను ట్రై చేస్తాను మంచిగా చూపించడానికి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్.